హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 14 డిసెంబర్ ట్రేడర్స్. ఇవాళ కూడా ట్రేడర్స్ నేను ఇవాళ ఏం ట్రేడ్స్ అయితే తీసుకోలేదు. చూడండి, పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్ ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవే ఫండ్స్ ఉన్నాయి. ఓకే, ఇవాళ కూడా నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. కానీ మార్కెట్లో మార్నింగ్ ట్రేడర్స్ రేంజ్లో ఉందని చెప్పేసిన. దాని తర్వాత ట్రేడర్స్ ఏదైతే ఈ లెవెల్లో ట్రేడర్స్ ఒక బ్రేక్అవుట్ వస్తుంది, 2 గంటల 12 నిమిషాలకు ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది. ఓకే, సో ఇది 49 ఉంది ప్రైజు. నేను చూస్తున్న ట్రేడర్స్ 38 ప్రైస్ దగ్గర ఆప్షన్ ప్రీమియము డైరెక్ట్ 49 దగ్గర పోయింది. అంటే సడన్ గా ఈ స్పైక్ రావడం వల్ల. సో నా మైండ్లో ఏం తిరుగుతుంది అంటే ట్రేడర్స్ 40 దగ్గరికి ఆ లెవెల్కి వస్తే నాకు చిన్న స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది, బిగ్ టార్గెట్స్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసి వెయిటింగ్ చేసిన రిట్రేస్ కోసం. ఒకసారి ఏంది సెటప్ ఏంది అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మార్కెట్ ఈ లెవెల్లో ఇది మంచి అప్ ట్రెండ్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది ట్రేడర్స్. నా సెటప్ ప్రకారం అయితే ఇది ఎంట్రీ ఉండాలి. కానీ ట్రేడర్స్ నేనేం వెయిటింగ్ చేస్తానంటే ట్రేడర్స్ సింపుల్గా మార్కెట్ని కొంచెం రిట్రేస్ రానివ్వండి. ఈ లెవెల్కి రిట్రేస్ వచ్చినప్పుడు నాకు చిన్న సెల్ ఉంటుంది అండ్ టార్గెట్ పెద్దగా ఉంటుంది. ఆ టార్గెట్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ట్రేడర్స్, సో ఏదైతే ఇండికేటర్ బేస్డ్ అన్న రిస్క్ ఉంటుంది, 1:2 1:1 అట్లా తీసుకొని సింపుల్గా బయటికి వెళ్ళడం ఉంటుంది. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. నాకు హిస్టరీ చార్ట్ని బట్టి నాకు అసలు ఒక పైన లెవెల్స్ లేవు. సో సింపుల్గా ఏదైతే 1:2 1:1 1:3 అలా వస్తే సింపుల్గా ఎగ్జిట్ అవ్వడం ఉంటుంది. ఓకే, కానీ ట్రేడర్స్ నాకు ఇక్కడ ఎంట్రీ దొరుకుతున్నప్పుడు ఒక చిన్న రీజన్ కనబడ్డది. ఇది రిట్రేస్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఈ లో కూడా కట్ కాలేదు. సో సింపుల్గా అయితే నేనైతే ఇప్పుడైతే అవాయిడ్ చేసిన. దాని తర్వాత ట్రేడర్స్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. దాని తర్వాత ట్రేడర్స్ ఈ లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ ఉంటుందని చెప్పిన. ఒకసారి అది కూడా చూసుకుందాం. చూడండి ట్రేడర్స్, ఎన్నింటికి 2 గంటల 48 నిమిషాలకు సూపర్ ట్రాప్ నో బయింగ్ మూవ్ ప్లాన్. ఓకే, అంటే ఇక్కడ బయింగ్ చేసిళ్ళు, ఇది కూడా కొంచెం బయింగ్. దాని తర్వాత రిట్రేస్ వచ్చి బ్రేక్ చేస్తుంది. కానీ ట్రేడర్స్ మేజర్గా ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది అండ్ ఇది ఒక ఫిబోనాచి లెవెల్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి కొంచెం బయింగ్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసిన. కానీ ట్రేడర్స్ అప్పటికే టైం వచ్చేసి చూడండి ట్రేడర్స్, టైం వచ్చేసి 3 అవుతుంది, అంటే 2:58 ఆ టైం అవుతుంది. ఓకే, దాంతో పాటు ట్రేడర్స్ ఇప్పుడు ఇది ఇవాళ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ టోటల్ గా సైడ్ వేస్ ఉంది, కానీ నిఫ్టీ ఇవాళ ట్రెండింగ్ ఉంది, కొంచెం దాంట్లో మూమెంటం ఉంది అని దీంట్లో నా ఉండే. ఒకవేళ కనుక మార్కెట్ ఇక్కడి నుంచలే రిట్రేస్ ప్రాపర్గా వచ్చి పైకి వెళ్తే నేను ఈ లెవెల్లోనే ఎంటర్ అవ్వు, సింపుల్గా ఈ ట్రేడ్లో ఎస్ఎల్ తీసుకొని బయటకు వచ్చేసు. ఎందుకంటే ఇటు ఎస్ఎల్ కొట్టేసింది కనిపిస్తాను. కానీ మార్కెట్ రిట్రేస్ రాక టైం పాస్ చేసేసరికి నేను అవాయిడ్ చేసిన. చాలా టైం పాస్ చేసింది. దాని తర్వాత మినిమం 20-30 మినిట్స్ తర్వాత వచ్చింది. సో సింపుల్గా అవాయిడ్ చేసిన. మార్కెట్ ఒకవేళ రిట్రేస్ రావాలంటే నాకు మినిమం 10 క్యాండిల్స్ లోపల రావాలా, లేకపోతే అవాయిడ్. ఓకే, ఎంట్రీ కూడా ఇప్పుడు సపోజ్ ఈ క్యాండిల్ ఉంది, ఈ హై బ్రేక్ ఓన్లీ 3 క్యాండిల్స్ లోపల కావాలా, లేకపోతే ఇది కూడా అవాయిడ్. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్నా. ఓకే, అండ్ ఫైనల్గా ఇక్కడ నాకు ఒక చిన్న బ్రేక్, ఇది డౌన్ సైడ్ వచ్చింది. ఈ లెవెల్లోనే నేను పోజ్ చేసిన, అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని. ఎందుకంటే ట్రాప్ జరిగింది కాబట్టి సింపుల్గా క్లియర్ అండ్ కట్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇది ఎక్స్పైరీ డే లాస్ట్ మూమెంటం ఇస్తుందో లేదో అని ఇక నేనైతే ఏం ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి, ఇవాళ అయితే ఏం ఎంట్రీస్ అయితే తీసుకోలేదు. నో ట్రేడ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.